కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతులు శ్రీధర్ స్వామీజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ముందుగా మీకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభాశిస్సులు. చాలా సంతోషం అండి, మీ ఆశీర్వాదాలు. చాలా సంతోషం. ఉగాది అనగానే మీకు ఖచ్చితంగా తెలుసు ప్రత్యేకంగా నేను ఏం అడగబోతున్నాను అనేది. పంచాంగ శ్రవణం ఎంతో ఆసక్తిగా వినేస్తాం. గ్రహస్థితులు ఇవి అన్ని పక్కన పెట్టేస్తే నా రాశి బాగుందా, ఈ సంవత్సరం నేను బాగుంటానా, ఒకవేళ ఉద్యోగం అయినా గృహం అయినా ఇలా అన్ని రకాలుగా అడిగేస్తూ ఉంటాం. అదే మళ్ళీ మీ ముందు ఉంచుతున్నాను, ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ముందుగా గ్రహస్థితి తెలియచేస్తారా గురుగారు, ఆ తర్వాత ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాం. శని ప్రభావం ప్రధానంగా తీసుకుంటే మనకి శని మీన రాశిలో ఉన్నాడు. దీని వలన కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, ఈ 3 రాశుల వారికి కూడా ఏలినాటి శని ప్రభావం కనబడుతుంది. ఈ 3 రాశుల వారు కూడా ఇబ్బంది. ఇంటా బయట అపకీర్తి, నిందల పాలు కావడం, రావాల్సిన దగ్గర డబ్బు రాకపోవడం, ఇవ్వాల్సిన దగ్గర ఒత్తిళ్ళు, అకాల భోజనం, అకాల నిద్ర, అకారణ విరోధాలు, ఈ విధంగా ఉంటుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం అవుతుంది. ఈ యొక్క అష్టమ శని ప్రభావం చేత ఏంటంటే ఆకస్మిక ప్రమాదాలు, ప్రాణభయం, అధిక ఖర్చులు వంటి ప్రభావాలు ప్రధానంగా ఎదుర్కొంటారు. అలాగే ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. దీనివల్ల ఏంటి అపకీర్తి, ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఇత్యాదులన్నీ కూడా ఉంటాయి. ప్రధానంగా ఈ 5 రాశులు శని పీడ వలన అధికమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక తర్వాత అదేవిధంగా గురు సంచారాన్ని బట్టి కూడా మనకి ప్రభావం ఉంటుంది. రాహుకేతు గ్రహ ప్రభావాన్ని బట్టి కూడా ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అయితే ఏంటంటే అవన్నీ వివరించుకుంటూ పోతే కొంచెం క్లమ్జీగా ఉంటుంది సబ్జెక్ట్. అంచేత ఎటువంటి ప్రభావాలు ఏ రాశి వాళ్ళు ఎదుర్కొంటున్నారు అనేది మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే తప్పకుండా కొంచెం మనకు సులభంగా ఉంటుంది. మాట్లాడుకుంటే బాగుంటుంది. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు తెలియచేస్తారా? అవునమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. వృశ్చిక రాశిలోకి మా ప్రధానంగా విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వస్తాయి. వీళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా చెప్పబడుతుంది. అయితే వీళ్ళకి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. దాని చేత ఏమిటంటే వీళ్ళకి అన్ని విధాలుగాను కూడా యోగదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగాను కూడా బాగుంది. అన్ని రంగాల వారికి కూడా బాగుంది. అంచేత వృశ్చిక రాశి వాళ్ళకి కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఇబ్బంది పడ్డానికి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. అర్ధాష్టమ శని కొంచెం ఇబ్బంది పెట్టేవాడు గతంలో, ఇప్పుడు కాదు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్తో అది అయిపోయింది. అంచేత ఇంకా వాళ్ళకి ఇబ్బంది లేదు. అంచేత గ్రహాలన్నీ కూడా అనుకూలమైన స్థానాల్లోనే ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కూడా బాగా చక్కగా జరుగుతాయి. వ్యాపారం వృద్ధి అవుతుంది. ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు, అలాగే విదేశీ ప్రయాణాలు కూడా బాగా సాగుతాయి. కుటుంబ సఖ్యతలు పెరుగుతాయి. ఉన్నటువంటి రుణాలన్నీ కూడా, అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు తీర్చడం ప్రారంభించారు. ఈ సంవత్సరంతో రుణ బాధలు కూడా తీరుతాయి. వ్యవసాయదారులు కూడా లాభసాటిగా ఉంటుంది. వాళ్ళు కూడా బాగా రుణ బాధలు తీర్చుకోగలుగుతారు. ఇక తర్వాత అదేవిధంగా దంపతులు కూడా అన్యోన్యతగా, ఆప్యాయతగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ధనం కూడా నిల్వ చేస్తారు. అంటే ధనం సంపాదించడం కాదు, నిల్వ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేది ఈ సంవత్సరం ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు కూడా బెంగపడాల్సిన పని ఏం లేదు. అయితే వీళ్ళు కూడా ప్రధానంగా ఏంటంటే చక్కగా ఒకసారి క్షేత్రానికి వెళ్ళి చిన్నమస్త, ధూమావతి, మానస, త్రిపుర భైరవి అమ్మవారి జపం చేసుకుని వచ్చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇవి కూడా ఏ సమయం అంటూ ఉంటుందా అండి? పలానా ఉదయానికి వచ్చేసి రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, దానికి ఏమి ఇబ్బంది లేదు. ముందు రోజు రాత్రి వచ్చేసి సాయంత్రానికి వచ్చేసి ముందుగా ఏమైనా చెప్పాల్సి ఉంటుంది? ముందుగా చెప్పాలి. ఎందుకంటే ఒక
కేవలం ఒక 20 రూములు మాత్రం ఉన్నాయి అని చేత ముందుగానే చెప్పుకొని చుట్టుపక్కల ఉన్న వారైతే ఒక రోజులో వెళ్ళి వచ్చేయచ్చు. వచ్చేయచ్చు. ఇప్పుడు కరెక్ట్గా అడ్రస్ ఎక్కడండి ఇది? తణుకు దగ్గర వస్తుంది. తణుకు దగ్గర. తణుకు నుండి 10 కిలోమీటర్లు అంతే. పశ్చిమ కామలపేట. గోదావరి జిల్లా ఉమ్. తణుకు దగ్గర, తణుకు నుంచి 10 కిలోమీటర్లు సులభంగా రావచ్చు అమ్మా. ఉమ్. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఆ అదృష్టం ఏంటంటే అందరికీ తెలిసింది. అవును. నేను సంతోషించేది ఏమిటంటే ఆ. ఇప్పుడు క్షేత్రం యొక్క విశిష్టత, ఉమ్. నాకు దొరికిన అమ్మవారి యొక్క అనుగ్రహం, అనుగ్రహం. నేను ఏదో కొద్దిగా కృషి చేశాను కదా, ఆ కృషి నా కృషికి నిజంగా సహకరించింది ప్రసార మాధ్యమాలే అమ్మ. ఉమ్. ఈరోజు ఏ ఛానల్ కనబడి బయట వెళ్తూ కాలు నమస్కారం చేసేస్తారు. నమస్కారం. నిజంగా తల్లి. ఉమ్. ఎందుకంటే ఒక మహాక్షేత్రాన్ని ఉద్ధరించేటువంటి విషయంలో అసలు ఎంత డబ్బు. మీడియా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు. ఉమ్. ఆ గోదావరి పుష్కరాలు కూడా మీడియా సపోర్ట్ చాలా ఉంటుంది. ఉమ్. ఇంకా మరి 2 పుష్కరాలు చూశాను నేను ముక్కాములు వచ్చాక. ఓ. 2 పుష్కరాలు కూడా మీడియా బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తుంది క్షేత్రాన్ని. ఉమ్. అంచేత మన వాళ్ళందరూ కూడా ఉమ్. నేనంటే చాలా ప్రీతిగా చాలా బాగా సహకరిస్తారు. పలకరిస్తారు కదా. అవునండి. అవునమ్మా. చాలా సంతోషం. తల్లి. ఖచ్చితంగా అందరూ ఈ సంవత్సరంలో ప్రారంభంలోనే వచ్చి క్షేత్ర చేసుకుంటే దర్శనం బాగుంటుంది. చేసి జపం అక్కడ చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ధన్యవాదాలండి శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.